కల్వల ప్రాజెక్టు శంకరపట్నం మండలం ప్రాజెక్టు మరమ్మత్తు చేయాలని చెప్పి ఆ దీక్షలో కూడా పార్టీ బీజేపీ అధ్యక్షుడు గంగారెడ్డి గారు వచ్చి కూడా సంఘీభావం ప్రకటించారు. ఈ బీజేపీ నాయకులారా, మీరు చేయాల్సింది ఆ దీక్ష కాదు, మీరు క్షమాపణ దీక్ష చేయాలి రైతుల కోసం. గతంలో మీ ఎంపీ బండి సంజయ్ గారు ఈ ప్రాంతం నుంచి ఎంపీగా ఉన్నప్పుడు మీరు ₹1 తీసుకురాలేదు. ఇప్పుడు కేంద్ర మంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి చేతిలో అఖండమైన ఫండ్ తీసుకునే శక్తి ఉన్నప్పుడు కూడా ఒక దొంగ దీక్ష చేసిన దాన్ని మీ రైతులకు బేషేద క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే గతంలో వర్షాలలో అక్కడ మత్తడి తగ్గిపోయి ఆ కాలువ ప్రాజెక్ట్ ఖరాబ్ అయిపోతే అప్పుడు మా ఎంపీ గారు, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ గారు, వారితో పాటు మా స్థానిక ఎమ్మెల్యే రసం బాలకిషన్ గారు, పాడి కౌశిక్ రెడ్డి గారు, మేము ఆ పక్క శంకరపట్నం మండలం నాయకులు, వినవంకపాడు నాయకులు అందరం కూడా సంబంధించి ఇరిగేషన్ శాఖ అధికారులు తీసుకొని పోయి దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఇక్కడ ఈ యొక్క కాలువ ప్రాజెక్ట్ ని మొత్తం రీడిజైన్ చేయాలని చెప్పేసి వినోద్ కుమార్ గారు ఒక బృందాన్ని తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ చెప్తే కేసీఆర్ గారు దానికి సానుకూలంగా స్పందించి వెంటనే కాలువ ప్రాజెక్ట్ ని రీసర్వే చేయడం చెప్పేసి ఆ సర్వే శాంక్షన్ చేయడం జరిగినది. ఆ సర్వే టీం కూడా మొత్తం రిపోర్ట్ ఇచ్చింది గవర్నమెంట్ కి. దీన్ని రీడిజైన్ చేసి ఈ యొక్క మరమ్మతు చేసి దీన్ని మంచిగా చేయడానికి 70 కోట్ల రూపాయలు అయితే అని చెప్పి కూడా అప్పుడు ప్రభుత్వ నివేదిక ఇవ్వడం జరిగినది. అందులో భాగంగా పెట్టడానికి అప్పుడు అక్కడ గేట్లు లేవు, ఈసారి గేట్లు పెట్టాలని, అదే విధంగా పైన కూడా ఒక ఫుట్ వే పెట్టడానికి ఇంకా చిన్న చిన్న మరమ్మతులు సంబంధించి 70 కోట్ల రూపాయలు అక్కడ రెడీగా మేము ఇవ్వడం జరిగినది. సార్ దాని తర్వాత ప్రభుత్వం మారిపోయింది. ప్రభుత్వం మారిపోయి కూడా 8 నెలలు అవుతున్నది. మరి 8 నెలల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వమా పట్టించుకుంటలేదు రైతుల గురించి. మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ ప్రాంతానికి సంబంధించిన బండి సంజయ్ గారు ఎంపీ అయిండు, కేంద్ర మంత్రి అయిండు. కేవలం ఆయన నియోజకవర్గాలు ఉండడం రైతుల కోసం ఒక 70 కోట్ల రూపాయలు తీసుకురానంత అసమర్థులు అయినా అని అడుగుతున్నాడు. ఆయన ఎంపీ చేసి మంత్రి చేసి ఏం బీక్తుండు బండి సంజయ్ గారు అని చెప్పి నేను అడుగుతున్నాడు. ఇంకా సిగ్గు లేకుండా మీరు అందరూ పోయి మరమ్మతులు చేయాలని చెప్పి దీక్ష చేయడం ఏందని చెప్పి కూడా మేము బీఆర్ఎస్ పార్టీ అడుగుతున్నాం. చిత్తశుద్ధి ఉంటే స్థానిక ఎంపీ బండి సంజయ్ గారు, నీకు చిత్తశుద్ధి ఉంటే మొన్న బడ్జెట్ లో మీరు రైతుల పక్షాన మీరు 1,22,00,000 రూపాయలు మీ ప్రధానమంత్రి గారు కేటాయించిన అలొకేషన్ ఇరిగేషన్ కి. ₹1 కూడా తెలంగాణ రాష్ట్రానికి మీరు ఇవ్వరు ఇరిగేషన్ కి. కనీసం నీ నియోజకవర్గానికి సంబంధించి నువ్వు ఎంపీ ఉన్నప్పుడు, నువ్వు మంత్రి అయినప్పుడు ఒక 70 కోట్ల రూపాయలు తీసుకురావాలంత మంత్రి అయినవు నువ్వు. నీ అంత అసమర్థమైనటువంటి ఎంపీ నాకు తెలిసి మేము చూడం కావచ్చు. గతంలో బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు ఎంపీ ఉన్నప్పుడు కేంద్రంలో మీ ప్రభుత్వం ఉన్నది, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా స్మార్ట్ సిటీ కింద 1000 కోట్లు తీసుకువచ్చిండ్రు. మరి మీరు కేంద్ర మంత్రి అయి ఉండి 2 సార్లు ఎంపీ గెలిచిండ్రు. గత ప్రభుత్వంలో మీరు పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిండ్రు. మీరు నరేంద్ర మోడీ గారి శిష్యుడు, వాడు అమిత్ షా చెప్పులు మోస్తారు, మీకు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అని చెప్పగలుగుతారు. మరి ఎందుకు మరమ్మతులకు డబ్బులు తీసుకురాకుండా మీ పార్టీ నాయకులతో ధర్నా చేయించడంలో ఏంది మీ రాజకీయ కోణం అని చెప్పి అడుగుతున్నారు. చేసే శక్తి మీకున్నా తప్పించుకోవడానికి కోసము, ప్రజలను తప్పుదో పట్టేయడానికి కోసము రానున్న రోజుల్లో మీరు ఆ ప్రాంతాల్లో తిరుగుతూ ఎక్కడ రైతులు వెంటాడి మీరు తరిమి కొడుతున్న భయంతో ఒక దొంగ దీక్ష చేయించి ఈ ప్రభుత్వము కుంటి ప్రభుత్వము, గుడ్డి ప్రభుత్వము వాళ్ళు ఏ మాత్రం కూడా ఈ తెలంగాణ రైతుల కోసం వాళ్ళు పనిచేయరు. ఈ దీక్ష ద్వారా ఏమర్థమైందంటే దొందైన దుందప్ప అనే సామెతకు నిదర్శనము బండి సంజయ్ గారి సంగతి తేలిపోయింది. మరి మీకు ఈ వీణవంక నియోజకవర్గం మండల కేంద్రం వాళ్ళు, శంకరపట్నం కేంద్రం వాళ్ళు మీకు హిందువులు కాదా? అక్కడ ఉన్న రైతులు హిందూ మతం వాళ్ళు కాదా? వీళ్ళంతా మరి పాకిస్తాన్ సిటిజన్సా, ఆఫ్ఘనిస్తాన్ సిటిజన్సా, లేకపోతే బంగ్లాదేశ్ సిటిజన్సా? హిందువులే కదా, ఇక్కడ రైతులు హిందువులే కదా. మరి ఇక్కడ మీకు వేరే దేశంలో అన్యాయం జరిగితే మాత్రం మాటలు చెప్తారు, కానీ మీ నియోజకవర్గంలో రైతులకు అన్యాయం జరిగితే మాత్రం మీరు మాట్లాడలేదంటే మీరు వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలి. దమ్ము ధైర్యం ఉంటే ఈ దొంగ దీక్షలు బంద్ చేసి మీరు బడ్జెట్ తీసుకొచ్చి ఆ యొక్క ప్రాజెక్ట్ ని మీరు పునర్నిర్మాణం చేసేదానిలో భాగస్వామి కావాలి. నేను స్థానిక బీజేపీ నాయకులు కాపాడుతలేను, మిమ్మల్ని మీ నాయకులు పిచ్చోదం చేస్తున్నాడు. ఆయన ఢిల్లీలో నుంచి కాలు వేసుకొని కూర్చొని ఆయన సొంత ప్రయోజనాలు వాడుకుంటా డబ్బులు తీసుకొచ్చేదానికి తప్పించుకొని ఇక్కడ మీతోటి దొంగ దీక్షలు చేపిస్తాడు. మీ పేరు ఖరాబ్ అవుతుంది, స్థానికంగా బీజేపీ నాయకుల పేరు. మీరు చేయాల్సిన దీక్షలు కాదు, లొల్లు పెట్టాలిపోయి మీ బండి సంజయ్ గారి దగ్గర
కాలర్ ప్రాజెక్ట్ కోసం డబ్బులు ఇవ్వండి ఎంపీ గారు అని చెప్పి మీరు లొలిపెట్టండి తప్పించి దీక్షలు చేయొద్దు. నేను ఇంకో విషయం కూడా అడుగుతున్నా బండి సంజయ్ గారిని, మీరు ఎందుకు ఇంతవరకు కూడా రైతు రుణమాఫీ కూడా ఎందుకు మాట్లాడలేరు? ఇప్పటి వరకు కనీసం 30 నుంచి 40% కూడా రైతు రుణమాఫీ ఈ కరీంనగర్ జిల్లా నీ పార్లమెంట్ పరిధిలో 30 నుంచి 40% రైతులకు కూడా రైతు రుణమాఫీ దీక్ష చేసింది లేదు, మాట్లాడింది లేదు. బ్యాంకుల దగ్గర నుంచి డాటా తెప్పించుకొని ఎంత రుణమాఫీ అయిందని చెప్పి కేంద్రానికి సమర్పించి దాఖలా లేవు. మరి నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ దీక్ష ఏదో మీరు చేయని దీక్ష కరీంనగర్ రైతు రుణమాఫీ దీక్ష, మీతో పాటు మేము కూడా కూర్చున్నాం టీఆర్ఎస్ పార్టీలో. మీరు చిత్తశుద్ధి లేక ప్రజలను తప్పుదారి పట్టడానికి ఇసలు దొంగ దీక్షలు చేసుకుంటా కాలయాపన చేయడం బంద్ చేయాలి బండి సంజయ్ గారు. వెంటనే మీకు దమ్ము ధైర్యం ఉంటే రుణమాఫీ దీక్ష బట్టి ప్రభుత్వం నిలదీయండి, మీకు మేము మద్దతుంటాము. కలర్ ప్రాజెక్ట్ మీద ఈ మొసలి కన్నీ తప్పించేసి 70 కోట్లు సరిపోతుంది రీడిజైన్కి. దాని బడ్జెట్ ప్రపోజల్ రెడీ ఉన్నాయి, ఇంజనీర్లు రెడీ ఉందని పనిచేయడానికి, సర్వే అయిపోయింది. కాబట్టి చిత్తశుద్ధి ఉంటే మీరు ఒక 70 కోట్ల రూపాయలు మీరు తీసుకొచ్చి మరమ్మతు చేయని తప్పించి ఈ దొంగ నాటకాలు ఇప్పటికైనా మానండి. రానున్న రోజుల్లో ఇప్పుడు ఉన్నది కూడా అక్కడ బీజేపీ ప్రభుత్వం కాదు, మీది అలయన్స్ ప్రభుత్వము, కుంటి ప్రభుత్వము. ఇటు చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ గారు పక్కన చదివితే మీ మోడీ గారు 2 కాళ్ళు ఇరిగిపోవడం ఖాయం. బండి సంజయ్ గారి దగ్గర పోయి నీళ్లు తీసుకొచ్చి కాలర్ పాయింట్ వెంటనే మరమ్మతులు మొదలు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.